హాయ్ మావ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం రివ్యూవర్స్ వల్ల చనిపోయిన రివ్యూవర్స్ చంపేసిన కొన్ని మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. బట్ దానికంటే ముందు ఇంతవరకు ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే లిస్ట్లో టాప్ 1లో వచ్చేది రవితేజ గారు యాక్ట్ చేసిన ఈగల్ మూవీ. ఈ మూవీ 2024 జాన్ 13 అంటే సంక్రాంతి రోజున రిలీజ్ అయింది. నాకు తెలిసి ఈ మూవీ రవితేజ కెరియర్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు బోర్ కొట్టదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇక ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. జస్ట్ ఇమాజిన్, ఈ మూవీ మనకు కాలీవుడ్ నుంచి కానీ, శాండిల్వుడ్ నుంచి కానీ, బాలీవుడ్ నుంచి కానీ వచ్చుంటే ఇండస్ట్రీ హిట్ కొట్టేంత పొటెన్షియల్ ఉన్న మూవీ ఇది. కానీ ఇలాంటి మూవీని రవితేజ రొట్ట మూవీ అని చెప్పని, చాలా ల్యాగ్ ఉందని చెప్పని, జండు బాంబు పట్టుకొని వెళ్ళండి అని చెప్పని రివ్యూస్ ఇచ్చి ఈ మూవీని చంపేశారు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇకపోతే లిస్ట్లో సెకండ్ నేమ్ కస్టడీ. ఈ సినిమాలో నాగచైతన్య యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంత బాగుంది ఏంటండి? ఈ సినిమా టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లో షాహిద్ కపూర్, వరుణ్ ధవన్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి వాళ్ళకి పడుంటే మినిమం హిట్ గ్యారంటీ. ఇక్కడ మూవీ లాగ్ అయి ఉండొచ్చు, కానీ అంత మాత్రాన సినిమా బాగోలేదని కాదు. ఇక అలా చూసుకుంటే ప్రతి సినిమా హిట్టేగా బ్రో అంటే అవును, మనం సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం చూడటం మానేసి తప్పులు వెతకడం కోసం చూస్తున్నాం. అదే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. ఎనీవే, ఈ మూవీ మరీ అంత డిజాస్టర్ రేంజ్ ని డిజర్వ్ చేసేంత అయితే ఉండదు. లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో ఉండేది లైగర్ మూవీ. ఈ మూవీకి వచ్చిన నెగిటివిటీకి అస్సలు సంబంధం ఉండదు. సారీ, 2 minutes silence. ఈ మూవీని అందరూ హేట్ చేయడానికి మెయిన్ రీజన్ కొండన్న గువ్వబల్పు. ఆయన చూపించిన యాటిట్యూడ్ కి ఆడియన్స్ కి గువ్వలో కాలి ఈ సినిమాని ఫ్లాప్ చేశారు. బట్ హేటెడ్ ని పక్కన పెట్టి చూస్తే ఈ సినిమాని హాయిగా బోర్ ఫీల్ అవ్వకుండా చూసేయచ్చు. లేదు సార్, నవ్వకండి సార్ ప్లీజ్. డోంట్ ప్లే గేమ్స్ విత్ జేమ్స్. నేను నిజంగా చెప్తున్నాను, మనసు నుంచే చెప్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీరు ఎప్పుడైనా సినిమా బాగుండి అరే ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చిందే అని చెప్పని మీరు ఫీల్ అయిన సినిమాని కింద కామెంట్లో చెప్పండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.